భగవంతుడా నిన్ను పూజిస్తున్నాం అని మొదలుపెట్టి ముందు ధ్యానం చెయ్యాలి. ధ్యానం ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇందాక చెప్పాం కదా, ఏదో ఈ కళ్ళు ఉన్నాయి నీకు ఈ చెవులు ఉన్నాయి అని పూజిస్తే అది ధ్యానం. ఆవాహనం అంటే ఏమిటి? ఎక్కడో ఉన్న దేవుడు అందులో కూర్చోవాలి. కూర్చోవడానికి కావలసిన రీతిలో ఆ వస్తువుని మలచాలి. దానికి ఆవాహన ముద్ర అని ఒక ముద్ర ఉన్నది. సాధారణంగా ఆవాహయామి అని అంటూ ఊరుకుంటే దేవుడు అందులోకి రాడు. ఈ రెండు చేతులు ఇలా చాచి కొంచెం కిందకి వంచి ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి అంటే దీనికి ముద్ర, ఆవాహన ముద్ర. వెంటనే ఇలా అనగానే చేతుల్లో నుంచి దేవతాశక్తి వెళ్ళి ఆ రూపంలో చేరి మన పూజ అయ్యేదాకా అందులో కూర్చుంటుంది. దీనికి ఆవాహన ముద్ర అని పేరు. ఇలా ఆవాహనం చేసి వరసగా పాద్యం, ఆచమనం, అర్ఘ్యం ఇవన్నీ ఇచ్చి పూజ చేసి ఆ తర్వాత 108 నామములతోటి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. అష్టోత్తర శతనామములు. అస్య శ్రీ విష్ణువష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషి అనుష్టుప్ ఛందః ప్రణవో దేవత. ఇది దీనికి ధ్యానావాహనాదుల అనంతరం చేసే పూజకు కావలసిన సంకల్పం. నామస్తోత్రానికి బ్రహ్మదేవుడు స్వయంగా ఋషి, ఛందస్సు అనుష్టుపు. ఇప్పుడు మీరు రోజు శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి అని చదువుతున్న శ్లోకాలు, విశ్వం విష్ణుర్ వషట్కారో అనే చదువుతున్న శ్లోకాలు, ఆ శ్లోకాలన్నిటికీ ఒక ఛందస్సు ఉంది. ఆ శ్లోకాలని అనుష్టుప్ ఛందస్సు అంటారు. అనుష్టుప్ అంటే 4 పాదాలు ఉంటాయి. శ్లోకానికి ఎన్ని పాదాలు ఉంటాయి? 4. ఒక్కో పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. అందుకే చూడండి, విశ్వం విష్ణు అక్కడికి 4 అక్షరాలు, వషట్కారో అదొక 4, అవునా? భూత భవ్య భవత్ ప్రభు వరసగా ఒక్కొక్క దాంట్లో 4 4 8, ఒక పాదమునకు 8 అక్షరాలు ఉన్నాయి. 4 పాదాలకు కలిపి ఎన్ని అక్షరాలు ఉంటాయి? 4 ఎందులు 32 అక్షరాలు ఉంటాయి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అక్కడికి 16 అక్షరాలు. చిదగ్నికొండ సంభూత దేవకారి సముజ్జత 16 అక్షరాలు. ఈ 4 పాదాలు కలిపితే 32 అక్షరములు. ఇలా 32 అక్షరములతో ఉన్న ఈ పద్యానికి శ్లోకము అని పేరు. ఆ ఛందస్సుకి ఏమని పేరు? అనుష్టుప్ అని. కొన్ని అనుష్టుప్పులు, కొన్ని శార్దూలాలు, కొన్ని ఇంద్రవజ్రులు, కొన్ని ఉపేంద్రవజ్రులు, ఇలా పద్యాలకు కూడా చాలా భేదాలు ఉంటాయి. అందులో ఎక్కువగా స్తోత్రాలన్నీ కూడా అనుష్టుప్పులో ఉంటాయన్నమాట. చదువుకోవడం తేలిక కనుక, కేవలం 8 అక్షరాలతో ఒక్కొక్క పాదం ఉంటుంది కనుక. మళ్ళీ దానికి కూడా ఒక నియమం ఉన్నది. 8 అక్షరాలు పెట్టే శ్లోకం అంటే కుదరదు. సర్వత్ర లఘు పంచకం, 5వ అక్షరం లఘు అవ్వాలన్నమాట, దీర్ఘం ఉండకూడదు. అలాంటివి చూసుకుని చాలా జాగ్రత్తగా రాయాలి. అలాంటి అనుష్టుప్ ఛందస్సు ఈ శతనామాలకు ఉన్నది. దేవత ఎవరు దీనికి? ఓంకారమే దేవత. దీనివల్ల లాభం ఏమిటి? అన్ని కోరికలు తీరుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే 108 నామాలు శ్రద్ధగా విన్నా, రోజు పారాయణ చేసిన అంతటి పాపాత్మురాలి పాపమే పోయిందంటే ఇక మీలాంటి వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించండి. అసలు మీలో పాపం ఉంది అంటే పాపం, మీరు మహానుభావులు. ఏదో 1 2 పాపాలు చేసినా ఒక పెద్ద లెక్కలోకి వేయకూడదు. మోక్షప్రాప్తి తప్పక వచ్చి తీరుతుందిట ఈ స్తోత్రం వింటే. అందులో మొదటి నామం కేశవ, అంటే ఓం కేశవాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం దైత్యసోదనాయ నమః. ఇలా నామాలకి చివరన చతుర్థి విభక్తి నమః ముందు ఓంకారం చేర్చుకోవాలి. నారాయణుడు, నారసింహుడు, విశ్వేశ్వరుడు, విష్ణువు, మాధవుడు, అనామయుడు, విజయుడు, అనఘుడు, అఘహర్త, అచ్యుతుడు, శ్రీరాముడు, సురార్చితుడు, బ్రాహ్మణప్రియుడు, ధ్రువుడు, కృష్ణుడు, శ్రీపతి, శ్రీప్రియుడు, శ్రీధరుడు, శ్రీధుడు, వామనుడు, మహోదయుడు, హరి, యోగేశ్వరుడు, జనార్దనుడు, యజ్ఞభోక్త, కలికి, బ్రహ్మణ్యుడు, విశ్వాత్ముడు, సర్వవేత్త, అనంతుడు, ఏకరూపుడు, మహేశ్వరుడు, సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, జ్ఞానదాయకుడు, సర్వదాయకుడు, ఆనంద విజ్ఞానదాయకుడు, సాంఖ్యయోగదాయకుడు, పుణ్యాత్ముడు, మోక్షస్వరూపుడు, బ్రహ్మరూపుడు, వ్యాప్త పరావరుడు, పుష్కరాక్షుడు, పుష్కరుడు, ప్రియుడు, జయంతుడు, మురారి, పద్మహస్తుడు, చంద్రవక్త్రుడు, అజితుడు, యోగరూపుడు, పురుషోత్తముడు, వాసుదేవుడు, శ్రీనివాసుడు, సర్వసౌఖ్యుడు, వ్యాసధ్యాతుడు, మహాసౌఖ్యుడు, మహాజ్ఞాని, యజ్ఞ స్వరూపుడు, యజ్ఞాంగుడు, యజ్ఞవర్ధనుడు, పుణ్యవాసుడు, వేదరూపుడు, ఆదిత్యుడు, గుహావాసుడు, సర్వవాసుడు, సర్వేశుడు, శాశ్వతుడు, సబలుడు, అసురారి, మహాహంసుడు,
పద్మనాభుడు, ప్రజాపతి, కామపాలుడు, వేదాంగ పారగుడు, గోప్రియుడు, ముకుందుడు, గదాధరుడు, గోవిందుడు, క్షమారూపుడు, వైకుంఠుడు, త్రిలోకనాథుడు, గోహితుడు, వారాహుడు, ధరణీధరుడు, విద్యావాహుడు, సురేశ్వరుడు, యోగీశుడు, శంఖపాణి, మహాజనుడు, ప్రత్యక్ష దేవుడు, మహాదేవుడు, ప్రద్యుమ్నుడు, జగద్యోని, పురాతనుడు. ఇవి 108 నామములు. ఈ నామాలన్నింటినీ ఎలా చదవాలి? చదివేటప్పుడు మాత్రం మనం పూజ చేసేటప్పుడు అక్కడ గోవిందుడు అంటే ఓం గోవిందాయ నమః, సురేశ్వరుడు అంటే ఓం సురేశ్వరాయ నమః. ఇలా చతుర్థి విభక్తి చేర్చి నమః చేర్చి తద్వారా పుష్పాలతో అర్చన చేస్తే నామశతమును జపించినను సమస్త పాపములు భస్మమైపోయి పరమపదము సంఘటిల్లును దేహావసానమందు. ఈ 108 నామములతో 27 రోజులు ఎవడైనా శ్రీ మహావిష్ణువుని ఇంటిలో కాని దేవాలయంలో కాని పూజిస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయి. ఈ జన్మలో కాదు, కొన్ని వేల జన్మలలో చేసిన మహాపాపాలన్నీ తొలగిపోవడానికి ఈ నామాలతో పూజ చెయ్యాలి. ఈ తల్లిని, ఎవరిని, దివ్యాదేవిని నువ్వు స్వయంగా దర్శనం చేసుకుని ఈ 108 నామాలు ఆమెకి చెప్పి ఆమె చేత విష్ణు పూజ చేయించు. ఆమె దోషాలు తొలగిపోతాయి, మంచి పెళ్ళి అవుతుంది. 21 మంది చచ్చిపోయారు కదా మనం చెప్పుకున్నాం పెళ్లిపేటల మీద. ఆవిడకి పెళ్ళి అవ్వబోయే సమయానికల్లా 21 మంది చచ్చిపోయారు. ఇక ఆ దోషం పోతుంది. ఇంకొక రహస్యం చెప్పాడు ఇక్కడ. ఏకాదశి నాడు కనుక ఉపవాసం చేసి ఈ నామాలతో విష్ణువుని పూజిస్తే అటువంటి వాడికి పౌండరీకము అనే ఒక యజ్ఞం చేసిన పుణ్యం వస్తుంది. ఈ కలియుగంలో పుండరీక యాగం ఎవడు అంత తేలిగ్గా చెయ్యలేడు, ఊరికి అనుకోవడమే తప్ప సంపూర్ణంగా పూర్వకాలంలోలాగా ఈ యుగంలో యాగాలు చేయడం కొంచెం కష్టం. ఆ నియమాలు పాటించలేం, ఆ వాతావరణం కూడా లేదు. ఇంకా రెండోది, తులసి సన్నిధానంలో ఉండి మానసికంగా జపిస్తే ఓ తులసి కోట దగ్గర కూర్చోండి, ఈ నామాలు చదువుకోండి. పైకి కాకుండా లోపల చదవాలట, అందుకే మానసికంగా జపించమన్నారు. ఇళ్లలో తులసి చెట్లు అందరికీ ఉంటాయి కదా, ఈ 108 నామాలు రాసుకోండి, అక్కడ చదవండి. కనీసం ఒక్కరోజు చదివినా చాలన్నాడు. అయ్యా, దానివల్ల రాజసూయాగ మహాఫలితం వస్తుంది. సాలగ్రామం ఇంటిలో పెట్టుకుని అప్పుడు ఈ జపం చేస్తే అటువంటి వాడు ద్వారకా నగరంలో శాశ్వతంగా నివసించి శరీరం విడిచిపెట్టినటువంటి వాడికి వచ్చే పుణ్యం పొందుతాడు. ఏకంగా ద్వారకలో శాశ్వతంగా ఉండేటువంటి అంత తేలిక కాదు. అసలు ఆ ద్వారకే ఉలిగిపోయింది, ఉన్నది ఇప్పుడు కేవలం మనకి భేంటి ద్వారకలు లాంటివే మిగిలాయి. అటువంటిది ద్వారకలో శాశ్వత నివాసం చేసిన మహాపుణ్యం వస్తుంది. ఎవరైనా కార్తీక మాసంలో విష్ణువాలయంలో ఈ 108 నామాలు ఆ నెల్లాళ్ళు జపం చేస్తే అటువంటి వాడు శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. మాఘమాసంలో స్నానం చేసి మాధవుణ్ణి పూజించి ఈ నామాలతో అర్చన చేస్తే సురాపానం ఇంకా ఘోర సర్వపాపాలు అన్నీ తొలగిపోతాయి. అంటే సురాపానం అంత తేలిగ్గా పోయే పాపం కాదట. ఈ కళ్ళు తాగేవాడు ఉన్నాడే వాడి పాపం అంత తేలిగ్గా పోదు, కానీ ఇది గనక మాఘమాసంలో చేస్తే ఆ పాపం పోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరినో ఉంటే చేయొద్దండి. మాఘమాసంలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి విష్ణు ఆలయంలో ఈ 108 నామాలు చేయించేస్తాను. అంత నిజాయితీగా ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి మొత్తం మీద మాఘమాసంలో ఈ సురాపాన పాపం పోవడానికి ఆ నెల్లాళ్ళు కూడా విష్ణు ఆలయంలో ఈ 108 నామాలు చేయొచ్చు. ఇంకా శాశ్వత వైకుంఠ ప్రాప్తికి ప్రతి శనివారం దీన్ని జపం చేస్తే చాలు. తులసీ దళాలు చేత్తో పుచ్చుకుని, పైగా శ్రాద్ధకాలంలో భక్తులు భోజనం చేస్తున్నప్పుడు ఈ నామాలు చేస్తే పితృదేవతలంతా తరిస్తారు. ఈ వంశంలో ఎప్పుడూ అభివృద్ధే తప్ప వంశం ఆగిపోదు. కొంతమందికి వంశం ఆగిపోతూ ఉంటుంది మధ్యలో కొన్ని కారణాల చేత. వంశాభివృద్ధి కలుగుతుంది, గోత్రం ఆగిపోకుండా ఉంటుంది. ఇది నిత్యం బ్రాహ్మడు జపం చేస్తే పండితుడు అవుతాడు. అదే మహారాజుగా అంటే రాజకీయ నాయకులు పదవుల్లో ఉండేవాళ్ళు చేస్తే ఇంకా ఇంకా పదాభివృద్ధి పొందుతారు, ఎలక్షన్లో నెగ్గుతారు, ఇవాడు ఓడిపోవడం అంటూ ఉండదు. అదే మంచి వ్యాపారంలో ఉన్నవాళ్ళు వయస్సులు చదివితే ఓ ఐశ్వర్యం అలా కోట్లు కోట్లు పెరుగుతుంది. ఇంకా తక్కిన వారందరూ కూడా జపం చేస్తే వారు ఏమనుకుంటే పని అయిపోతుంది. అంటే అనుకున్న కార్యసిద్ధి అవుతుంది, సకల శుభాలు పొందుతారు. కాబట్టి ఈ కులము ఈ మతము అనే తేడా లేకుండా అందరూ చేయొచ్చు. అందుకు చెబుతున్నమాట, అందరికీ శుభాలు ఇస్తుంది ఇది. భగవంతుడికి
భక్తుడు అయి ఉండడం తప్ప వేరే పక్షపాతం ఉండదు. ఫలానా వాడే చేయాలి, ఇంకొకటి చేయకూడదు అనేది ఎప్పుడు భగవత్ కార్యక్రమంలో లేదు అనగానే ఉజ్వలుడు తండ్రికి నమస్కరించాడు. వెంటనే ఏం చేశాడు, ప్లక్షద్వీపానికి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇదంతా నాన్నగారి ద్వారా విన్నాడు కదా. పాపం ఈ దివోదాసు గారి కూతురు ఇంట్లో ఉండలేక సర్వతోభద్రమని అక్కడ కొండ ఉంది. ప్లక్షద్వీపంలో దివోదాసు మహారాజు గారు పరిపాలిస్తున్న రాజ్యంలో సర్వతోభద్రము అని పేరు కలిగిన ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గరకు వచ్చి కూర్చుని, నా బ్రతికిలా అయిపోయింది, మా నాన్న ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కొడుకులు వచ్చి పెళ్లిపేటల మీద చచ్చిపోతున్నారు, స్వయంవరానికి వచ్చిన 10,000 మంది రాజులు చచ్చిపోయారు, ఇంతకంటే అవమానం ఏమున్నది, చచ్చిపోదామంటే ఆత్మహత్య మహాపాపం అని పెద్దలు చెబుతున్నారు, చావలేను బ్రతకలేను అంటూ ఏడుస్తూ కూర్చునుంది. సరిగ్గా ఆమె దగ్గరికి వచ్చేసాడు ఈ ఉజ్వలుడు. అమ్మాయి, నీ ఆపద గురించి విన్నాను, నీ కథ నాకు తెలిసింది, నా గుండె నీరైపోయింది, కొంచెం నా మాట వింటానంటే నేను నీకు ఒక గొప్ప ప్రాయశ్చిత్తాన్ని చెబుతాను అనగానే, ప్రాయశ్చిత్తం చెప్పేవాడు ఎవడో, వాడే నా గురువు, వాడే నా దైవం, నువ్వు పిట్ట రూపంలో వచ్చావు కానీ నా పాలిటి దేవుళ్ళో ఉన్నావు, ఎవరు బాబు నువ్వు అంటే, నేను ఎవరినో తర్వాత చెబుతాను, నేను చెప్పినట్టు చెయ్యి అని వెంటనే, ఇదిగో విష్ణువు యొక్క 108 నామాలు నీకు బోధిస్తాను, వీటిని పుచ్చుకుని ఈ కొండ మీదే విష్ణుమూర్తిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించుకుని పూజించేయి, ఆ తర్వాత జరిగే ఫలితం చూడు, నీ కష్టాలన్నీ పోతాయి, నీకు హరిసాక్షాత్కారం అవుతుంది, నువ్వు అనుకున్న వరుడు వస్తాడు అనగానే ఆవిడ తెల్లబోయింది. నువ్వు చిలకవి కాదు బాబోయ్, నా పాలిటి దేవతవి, సుఖం కాదు నువ్వు సుఖం ఇవ్వడానికి వచ్చిందానివి అని పొగిడి, మనకి మంత్రం ఉపదేశించిన వాడు ఎవడైనా దండం పెట్టాలి, అందుకని ఆ చిలుకకి పాద నమస్కారం చేసి నువ్వే నా గురువు అంది. గురువు గారికి నమస్కారం చేయకుండా ఈ నామాలు చేయకూడదు, అందుకని ముందు గురు ధ్యానం చేసి ఆ సుఖగురువు గారికి నమస్కారం చేసింది. పూర్వం సుఖయోగీంద్రుడి గురించి విన్నాం, నువ్వు నిజమైన సుఖయోగీంద్రుడు నాయనా అని నమస్కరించి ఆ తర్వాత పూర్తిగా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసింది. ఆ ధరణీంద్రపుత్రి విస్మర భరితాంతరయగుచు నిలువబడుటయు దామోదరుడా మెనుగని కోరుము వరమిచ్చదనేను భక్తి వశ్యుడనగుటం. ఈ అమ్మాయి కష్టాల్లో ఉంది కదా, అందుకని మరింత భక్తితో గాఢ తాత్పర్యంతో హరిస్మరణ చేసింది. ఈ నామాలను ఎంతో ప్రీతితో చదివింది. ఈ నామాలు సహజంగా అందరికీ ఇచ్చామనుకోండి, ఏదో వచ్చాయి కాబట్టి చదువుతారు కొందరు, కానీ కష్టంలో ఉన్నవాడు అలా కాదు, ఆ బాధ వల్ల ఎక్కువ శ్రద్ధతో చదువుతాడు. ఎక్కడైనా మంత్రానుష్ఠానం చేయాలంటే అందుకే కష్టం రావాలి. కష్టం వచ్చినప్పుడు వీడికి ఆ దేవుడు తప్ప ఇంకెవడో కనపడ్డు, మళ్ళీ కష్టం పోయి సుఖాలు వస్తే వాడెవడండి నేనే కష్టపడి పైకి వచ్చానంటాడు వీడు, అప్పుడు మళ్ళీ దేవుడు పోతాడు. అది లోక సహజం. ఇప్పుడు ఈమెకున్న పరమ బాధ వల్ల తన్మయత్వంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రి వాసుదేవ రక్షించంటూ ప్రతి నామాన్ని ఉచ్చరించింది. శ్రద్ధతో స్పష్టమైన స్వరంతో ప్రతి నామాన్ని ఉచ్చరించింది. అందుకని ఆవిడికి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద శంఖచక్ర గదా పద్మాలు ధరించిన చతుర్భుజాలతో ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు 4 చేతులతో ప్రత్యక్షమైతే కోరిన కోరికలు తీరుస్తాడు, వేలాది చేతులతో ప్రత్యక్షమైతే కోరికలు పోయి వైకుంఠానికి పట్టుకుపోతాడని అర్థం. అందుకని ఈవిడేం చేసింది, 4 చేతులతో ప్రత్యక్షమైన విష్ణువుని చూచి భక్తితో ప్రార్థించి, స్వామి నువ్వు ప్రత్యక్షం కాని క్రితం నాకు కోరిక ఉన్నది. ఏమిటది? ఓ మంచి వరుణ్ణి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని. కానీ నీ దివ్యమంగళ విగ్రహం చూశాక ఇంకా ఈ భూలోకంలో ఉన్న మామూలు మానవుల్ని పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించాలనే కోరిక మొత్తం నశించిపోయింది. నా కోరికలన్నీ కడతేరాయి, నన్ను వైకుంఠానికి తీసుకుపో, ఇంకా నాకు ఏ వరం వద్దంటే ఆయన చిరునవ్వు నవ్వి, అమ్మాయి ఒక విషయం చెబుతున్నాను విను, నువ్వేమో ప్రారంభ కాలంలో పెళ్ళి అవ్వటం లేదనే శోకంతో ఈ జపం చేసావు, ఇప్పుడు నేను కనబడ్డాక పెళ్ళి వద్దు మళ్ళీ పుట్టుకొద్దు నీ లోకానికి తీసుకుపోమంటున్నావు. ప్రారంభంలో జపం చేసేటప్పుడు ఏ సంకల్పం చెప్పుకున్నావో అదే నెరవేరాలి. మీరు రోజు సంకల్పం చెప్తున్నారుగా, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం 100 కోట్ల ఐశ్వర్య ప్రాప్త్యర్థం అని. అప్పుడు ఆ 100 కోట్లు కావాలని నువ్వు చెప్పాక 100 కోట్లు రాకుండా ఎక్కడ పోతాయి? మరి నువ్వే చెప్పావు అది. ఆయన కనబడ్డాక నాకు 100 కోట్లు వద్దండి మీ దగ్గరికి వస్తానంటే ఇప్పుడు నేను అసత్యవంతుడు అవుతాను. సంకల్పం వ్యర్థం అవ్వాలి. నన్ను ఏం చేయమంటావు అని అడిగితే అప్పుడు ఆవిడ, మీ ఇష్టం అండి, మీరు ఏం చెబితే చేస్తానండి అంది. నువ్వు కొద్ది రోజులు పెళ్లి చేసుకుని భూలోకంలో సుఖాలు అనుభవించు,
ఆ తర్వాత చచ్చిపోయేటప్పుడు ఈ స్తోత్రాన్ని భక్తితో చదువు, అప్పుడు మోక్షం వస్తుంది. ఒకవేళ మరణ స్థితిలో మళ్ళీ మొదలుకొచ్చావనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పనన్నాడే. అబ్బెబ్బెబ్బే మీ నామన్నే మర్చిపోతానండి, అలాగేనండి అన్నది. వెంటనే ఏం చేసింది, ఇంటికి వచ్చేసింది. తండ్రి నాకు శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చాడు, ఈసారి సంబంధం చూడండి, ఇక నాకేం దోషం రాదండి. తండ్రి గారు సంతోషంగా ఓ సంబంధం చూశాడు. ఈసారి హాయిగా పెళ్ళయింది. పెళ్ళయ్యాక మళ్ళీ విష్ణువుని మర్చిపోయింది, భోగాల్లో పడిపోయి. ఎందుకంటే మంచి భర్త, మంచి గడ్డాలు అందంగా నల్లగా ఉన్న గడ్డంతో, నల్లని గిరదాల చుట్టూతో, చెవులకి కొండలాలతో, మంచి అందంగా బలంగా ఉన్న మొగుడు దొరకగానే ఆవిడ అన్నీ మర్చిపోయి, ఆహా నా భర్త కంటే గొప్ప దైవం లేడు, భర్తను నిజంగా అలాగే పూజించాలి, కానీ ఏ శ్రీమన్నారాయణుడి పూజ వల్ల ఈ భర్త వచ్చాడో నారాయణుడిని మర్చిపోతే ఎలా? మరి సకలలోక భర్త ఆయన, ఈయన భౌతిక భర్త, ఆయన దివ్య భర్త. ఆయన మళ్ళీ మర్చిపోయి ఈ భర్తతో కలిసి మలయ పర్వత ప్రాంగణాల్లో హాయిగా విహరిస్తూ కాలక్షేపం చేసింది. ఎనిమిది మంది కొడుకులు పుట్టారు. రోజు ఈ కొడుకులు చూస్తూ ఉండడం, వాళ్ళ మలమూత్రాలు ఎత్తడం, చక్కగా వాళ్ళకి స్నానాలు చేయించడం, మళ్ళీ వాళ్ళ కోసం పొలాలు కొనడం, మళ్ళీ వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్లు, వాళ్ళ కోసం ఇళ్ళు కట్టడం, ఇవన్నిటిల్లో అంటే సంసారంలో పడి పూర్తిగా హరిని విస్మరించేతొద్దకు హరిని మర్చిపోయింది. పోనీ చచ్చిపోయేటప్పుడన్నా తలుచుకోమన్నాడుగా విష్ణువు. చచ్చిపోయేటప్పుడు ఆవిడకి ఏం గుర్తొచ్చిందంటే, 8 మంది బంగారం లాంటి కొడుకులు, బంగారం లాంటి భర్త, సింగరేణి బంగారం లాంటి భర్త, నల్లగా ఉంటాడు ఆయన అందుకని, బొగ్గు లాంటి భర్త అనలేక అలాంటి భర్త, ఈ ఐశ్వర్యాలు, ఈ భవనాలు, ఈ దాసదాసీ జనాలు, వీళ్ళందరినీ విడిచి చచ్చిపోతున్నానే అనుకున్నదట. కర్మయోగం ఏమిటంటే, పోయే కాలంలో హరిస్మరణ చేద్దాం అనుకున్నా హరిస్మరణ రాదు. ఎందుకని? 365 రోజులేమో సీరియల్స్ చూసావు ఇంట్లో, చచ్చేసాడు ఒక్కరోజు పురాణం వింటే నీకు హరిస్మరణ ఎక్కడ గుర్తుకొస్తుంది? రోజు ఆ సీరియల్స్ గుర్తుకొస్తాయి. నిజం, ఇందులో ఏమీ సందేహం లేదు. పరమసాధన అందుకు చెయ్యాలన్నమాట. రోజు అంతఃపురం, ఆడదే ఆధారం, ఆడదే నీడ, లేకపోతే ఇంకోటి, ఇవి చూసి 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 ఆ పేర్లు వచ్చేస్తున్నాయి. అందువల్ల ఏం చేయాలన్నమాట, సాధన ఏది చేస్తే అంత్యకాలంలో అది గుర్తుకొస్తుంది. అందువల్ల నిరంతరం తింటున్నా తిరుగుతున్నా హరి హరి లేదా గురు గురు ఏదో ఒక నామాన్ని అలా ఉచ్చరించవలసిందే. రామ కృష్ణ, నువ్వు ఏది ఉచ్చరిస్తే అదే నీకు చివరిలో గుర్తుకొస్తుంది. పాప ఈ చివరి రోజుల్లో నా ఇల్లు, నా వాకిలి, నా పిల్లలు అనుకుంటూ సంసార వ్యామోహంలో మరణించింది. మరణించగానే చేసిన పుణ్యం ఉంది కనుక స్వర్గానికే వెళ్ళింది, నరకానికి పోలేదు. ఎందుకంటే విష్ణు దర్శనం అయ్యాక ఇక నరకం రాదు. ఒక్కసారి హరిదర్శనం అయ్యింది కనుక నరకానికి మాత్రం పోలేదు. వెంటనే కొద్ది రోజులు స్వర్గంలో ఉండి మళ్ళీ భూమి మీద పుట్టింది. మధ్యలో ఈ పిట్టల కథ ఆపి ఈ కథను కొనసాగించాక ఆఖరణ మళ్ళీ ఆ పిట్టల కథ ఆయన మళ్ళీ ఇస్తాడు. ఎందుకంటే ఏం జరిగిందో తర్వాత ఎప్పుడో చెప్పడం వ్యాసుడికి ఇష్టం ఉండదు, చకచక ఇది చెప్పేస్తాడనమాట. ఆవిడ మళ్ళీ జన్మెత్తింది. ఈ జన్మలో భూలోకంలో చింతామణి అనే పేరుతో ఒక వేశ్యగా పుట్టింది. మీరు చింతామణి నాటకం తెగ చూసారే, ఆ చింతామణి ఈవిడే. తెలుసునా మీకు? చాలామందికి తెలియదు. కానీ ఆవిడ భూలోకంలో పుట్టింది. గంగా నదీ తీరంలో ఒక వేశ్యగా పుట్టింది. ఎంత కర్మయోగం చూడండి. అంత విష్ణువుని దర్శనం చేసుకుని ఆయన చివరి రోజుల్లో హరిస్మరణ చేయమంటే మళ్ళీ శ్రీహరిని మర్చిపోయింది. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ పేరు శ్రీహరిని పేరెట్టాడు. ఈ వంకతో అయినా హరి హరి అంటుందని. మనకి భగవంతుడు ఎందుకు మంచి పేర్లు పెట్టుకోమంటున్నాడు? ఒరే, నీ అంతటా నువ్వు ఎలాగో హరిస్మరణ చేయలేవు, మీ అబ్బాయికి శ్రీహరి అని పేరెట్టావనుకో, రోజు హరి హరి అని ఎప్పుడో హరిం అన్నప్పుడు ఈ హరిస్మరణ వల్లైనా మోక్షం పొందుతావు. అంతేగాని బుజ్జి అని పిలుచుకున్నావు అనుకో, రోజు చచ్చిపోయేటప్పుడు బుజ్జి బుజ్జి అంటే నువ్వు వచ్చే జనంలో మైసూరు బజ్జి అయిపోతావు. హరిస్మరణ వల్ల ఎంత లాభం ఇప్పుడు ఆలోచించండి. అందుకని భగవంతుడు మనకు మంచి పేర్లు పెట్టుకోమన్నాడు అనమాట. హాయిగా మనం ఏ పేరు పెడితే ఆ పేరే పిలుచుకోండి. సీత అని పేరెట్టామంటే సీత అనే పిలుచుకోండి, ఏ సీతు అనకండి. అంతేగాని బుజ్జి, అమ్మలో, బొమ్మలో ఎందుకు? ఇవి దీనివల్ల శైలజ అని పేరెడితే శైలజ అని పిలవండి, శైలు అనకండి. భగవంతుడు ఒక నియమం పెట్టాడు జ్యోతిష్శాస్త్రంలో, పేర్లను కూనీ చేసి పలికితే దానివల్ల కూడా అంత్యకాలంలో నష్టం వస్తుంది. ఇంక మీద ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోండి. హాయిగా రామనాథ్ అని పేరెట్టారు, రామనాథ అని పిలుచుకోండి. ఏ రాంబాబు, సోంబాబు అంటే ఈ డాబు మిగులుతుంది, కానీ భగవన్నామస్మరణ పోతుందన్నమాట. ఒక్కోసారి కొంచెం కఠినంగా అనిపించవచ్చు నేను చెప్పినవి, అయినా ధర్మశాస్త్రం కనుక ఉన్నదన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పి తీరాలన్నమాట. పాపం ఈ వెర్రి తల్లి ఒక దౌర్భాగ్యురాలైనా, డబ్బు మీద వ్యామోహం కలిగిందైనా శ్రీహరి అవ్వటం వల్ల ఆవిడని తలుచుకునేది.
ఈ శ్రీహరినామస్మరణ వల్ల ఏమైందంటే ఆవిడ అంతకథ ఇక్కడ క్లుప్తంగా చెబుతాడు కదా. బిల్వమంగళుడు అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప ధనవంతుడు ఆవిడ వల్లో పడి చివరికి ఆవిడ్ని బాగు చేశాడు. ఎలాగో చెప్పనా, బిల్వమంగళుడు అని ఒక గొప్ప కోటీశ్వరుడు ఉండేవాడు. ఆయన ఈవిడి వ్యామోహంలో పడ్డాడు. ఒక రోజున అతడు గంగానదికి వరదలు వస్తూ ఉంటే ఆ వరదల్లో కూడా చింతామణిని చూడకుండా ఉండలేనని ఇంట్లోంచి బయలుదేరాడు. ఆ సమయంలో వాళ్ళ ఆవిడ ఏమండో వద్దంటే వెనకబడింది. వెనకబడితే వినిపించుకోకుండా వెళ్ళాడు. ఆవిడ గంగలో పడి చచ్చిపోయింది. వీడు సరిగ్గా గంగానది దగ్గరికి వచ్చేసరికి అక్కడ రేవులో పడినటువంటి భార్య శవం ఈ చోటుకు వచ్చింది. అమ్మ, చింతామణి దగ్గరికి ఎలా వెడదామా, గంగ దాటడం ఎలాగా, పడవలేదనుకుంటూ అంటే ఇక్కడ ఏదో శవం కొట్టుకొచ్చింది, చచ్చిన ఈ శవం నాకు ఎంత ఉపకారం చేసిందో అని శవం మీద ఎక్కి కూర్చుని దాన్నే పడవ కింద ఉపయోగించుకుని ఈదుకుంటూ అవతల ఒట్టుకు వెళ్ళాడు ఈయన. అక్కడికి వెళ్ళి చింతామణిని దర్శనం చేశాడు. అప్పుడు చింతామణి, ఎలా వచ్చావయ్యా చీకట్లో అంటే, అదిగో శవం మీద వచ్చానన్నాడు. ఆ శవం చూస్తే పెళ్ళం. అయ్యో, నా భార్య అంత ఉత్తమరాలు, చచ్చిపోయి కూడా నీ దగ్గరికి తీసుకొచ్చింది అన్నట్ట. అప్పుడు ఆవిడకి మతిపోయి, నాయన, నేనే పరమ దుర్మార్గురాలై ఈ జన్మ ఎత్తాను. నువ్వు బాగా చదువుకున్న పండితుడివి, సంపదలు కలిగిన వాడివి, భార్య చచ్చిపోతే ఆ శవం మీద ఎక్కి కూడా తిరిగి వేసి దగ్గరికి వచ్చావా? ఎంత భ్రష్టుడు అయిపోతావా? ఏముంది ఈ శరీరంలో అని ఇప్పుడే వస్తాను లోపలికి వెళ్ళి సన్యాసి వేషం వేసుకొచ్చింది, కాషాయ వస్త్రాలు. అది చూడగానే వీడికి మతిపోయింది. కాషాయ వస్త్రధారణతో ఉన్న ఈ రూపం మీద నీకు ఏమాత్రమైనా కామం కలుగుతున్నదా? టింగురంగానే నిన్ను పౌడర్లు పూసుకుని సింగారించుకుంటే ఆ అలంకారం చూసి శాశ్వతం అనుకుంటున్నావు పిచ్చివాడా. నా మీద నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ కొంచెం శ్రీ మహావిష్ణువు మీద చూపిస్తే ఎప్పుడో బాగుపడతావు అన్నది. దాంతో వాడు కూడా యోగయ్యాడు. అప్పటి నుంచి చింతామణి వైరాగ్యవంతురాలై కాశీకి పోయింది. ఇది చాలా అద్భుతమైన గాథ అన్నమాట. కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ మణికర్ణికా ఘట్టానికి దగ్గరలో ఉన్న ఒక దివ్యస్థలంలో ఒక గుడిసె వేసుకుని రోజు అక్కడ జపం చేసుకునేది. మీకు ఆ తర్వాత బిల్వమంగళుడు అన్నవాడే, ఇది చింతామణి వల్ల పడి భార్య శవం మీద వెళ్ళిన బిల్వమంగళుడే లీలాసుకుడు అనే పేరుతో కృష్ణకర్ణామృతం రాశాడు ఆయన. అందుకే కృష్ణకర్ణామృతం ప్రారంభంలో చింతామణిర్ జయతి సోమగిరిర్ గురుర్మే, చింతామణికి జయము కలుగ్గాక, ఆమె నాకు గురువై నాకు మంత్రోపదేశం చేసి కనువిప్పు కలగజేసిందని చింతామణిని గురువుగా తలుచుకున్నాడు ఆ వేశ్యని కూడా. అయినా మనం అవి చదవకుండా కేవలం లీలాసుకుడు అంటే ఎవరో ఆయన శ్లోకాలు మాత్రమే చదువుతున్నాం. రోజు మీరు కస్తూరి తిలకం లలాట పలకం చదువుతున్నది ఆయన రాసిందే. ఆ బిల్వమంగళుడు అంత పండితుడు అనమాట. ఎన్ని అపూర్వ శ్లోకాలు రాశాడండి ఆయన. ఆయనకి కూడా ఈ చింతామణి గురువు. కాశీ వచ్చి గుడిసె వేసుకుని ఆవిడ రోజు విశ్వేశ్వర జపం చేసేది. ఆవిడ ఆశ్రమానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక మహానుభావుడైన సిద్ధయోగి ఉండేవాడు. ఆయనకి సిద్ధయోగి అని పేరు, పరమసిద్ధుడు. ఆయనకి ఏంటంటే ఒక నియమం ఉన్నది, పగటిపూట ఎవరితో అయినా ఆడవాళ్ళతో మాట్లాడతాడు, రాత్రి అయ్యేసరికి మాత్రం ఆడవాళ్ళని గుడిసెలోకి రానివ్వడు. కొన్ని కారణాల చేత ఎందుకైనా మంచిది, ఈ మనస్సు నిగ్రహించలేకపోతే భ్రష్టత్వం పొందుతాం అని ధర్మశాస్త్రం కోసమని సాయంత్రం చీకటి పడే సమయంలో మాత్రం స్త్రీలకు ఆశ్రమ ప్రవేశ అర్హత లేకుండా చేశాడు. ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. మహాజ్ఞాని, వైరాగ్యవంతుడు. ఆయన రోజు కాశీ గంగకొచ్చి మధ్యాహ్నం పూట స్నానం చేసి అక్కడ సంధ్యావందనం చేసుకుని తిరిగి విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. పొద్దుట సాయంత్రం ఎందుకు వెళ్ళేవాడు కాదంటే, ఉదయం పూట చాలామంది రేవుల్లో స్నానం చేస్తారు. అప్పుడు వాళ్ళని చూస్తే అనవసరమైన సంభాషణ వస్తుంది. సాయంత్రం పూట పెడితే పొరపాటున పడకూడని వల్ల ఎవరి వల్ల అయినా పడొచ్చేమో. అందుకని ఏకాంతంగా మధ్యాహ్నం వచ్చేవాట. కొంచెం చేదస్తం కూడా ఎక్కువ ఆయనకి. అందుకని మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఎవడు రాడు కదా గంగానది కనుక్కుని ఒంటరిగా వచ్చేవాడు ఆయన. కర్మయోగం వస్తే మధ్యాహ్నం వచ్చినా దొరికేవాడు. మన మనస్సు నిగ్రహంతో ఉంటే ఎంతమంది ఉన్నా లెక్కలేదు. ఆయనకి ఏదో ఒక భయం ఉంది, కానీ చాలా గొప్ప మహిమ కలిగిన యోగి, అందులో సందేహం లేదు. ఆ ఒక్కటే బలహీనత. పరస్త్రీలను చూస్తే నేను ఏమైనా బొట్లో పడతానేమోనని ఆడవాళ్ళు ఉన్న చోట మాత్రం స్నానం చేసేవాడు కదా ఆయన.